బిర్యానీలు, మాంసాహారం లాంటి స్పెషల్ డిష్‌లు తినేటప్పుడు కొంతమందికి స్టార్ ఫిష్ లాగా కొన్ని వింత ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవేమిటబ్బా అనుకోని అనాలోచితంగా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ వీటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. స్టార్ ఫ్లవర్. ఈ స్టార్ ఫ్లవర్‌లో బోలెడంత మెగా పవర్ ఉంది. అద్భుతమైనటువంటి ఆరోగ్య రహస్యాలున్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది స్టార్ ఫ్లవర్. స్టార్ ఫ్లవర్ తాలూకు ఔషధ శక్తులు, ఆరోగ్య విలువలు, ప్రత్యేకతలు ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ స్టార్ ఫ్లవర్ అనేది దీంట్లో బోల్డ్ అంత మెగా పవర్ ఉంటుంది. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. మామూలుగా బిర్యానీలు, మాంసాహార వంటకాలు వీటిలో తప్పనిసరిగా కొన్ని సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటారు. వీటిలలో దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇలాంటి వాటితో పాటుగా చక్రఫూల్ కూడా ఉంటుంది. చక్రఫూల్ చూడటానికి చూసారా చక్రంలాగా ఉంటుంది. అందుకే దీన్ని చక్రఫూల్ అని కూడా అంటారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా దీని పేర్లు. తెలుగులో దీన్ని కొన్ని ప్రాంతాలలో అనస్ పువ్వు అనే పేరుతో పిలుస్తారు. అంటే ఎనీస్ ఫ్లవర్ అన్న పదం నుంచి ఇది వచ్చింది. అయితే ఆయుర్వేదంలో తక్కువలో అంటారు దీన్ని. ఇక నక్షత్ర సోంపు అనే పదం కూడా అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. చక్రఫూల్ సరే. కానీ వృక్షశాస్త్రంలో దీన్ని ఇలీనియం వేరం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. స్టార్ ఫ్లవర్ దీని రుచికి మాత్రమే కాకుండా దీని అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇది అనేక రీతులలో మనకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా జీర్ణక్రియకి సహాయపడుతుంది. అలాగే జీర్ణాశయ అంతర్ సమస్యను తగ్గిస్తుంది. ఇంకా శ్వాసకోశ ఆరోగ్యానికి పనిచేస్తుంది. ఎక్స్పెక్టోరెంట్గా కూడా పనిచేస్తుంది. అంటే కఫాన్ని బయటకు తెస్తుంది. అదనంగా ఋతు సమస్యలతోటి పోరాడే వాళ్ళకి సహాయపడుతుంది. మెయిన్గా మహిళలకి, ఆడపిల్లలకి. ఇంకా ఆసక్తికరంగా తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే విద్యార్థులకి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. యువకులకి, యంగ్స్టర్స్కి లిబిడోని మెరుగుపరుస్తుంది. అంటే ఆ లైంగిక వాంఛల్ని పెంచుతుంది. ఇన్ని ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. వీటిని వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది జీర్ణ సంబంధ సమస్యలు. వీటిని ఈ స్టార్ ఫ్లవర్తో తగ్గించుకోవచ్చు. మీరు దీంతో స్టార్ ఫ్లవర్ టీ తయారు చేసుకోవాలి. అంటే కొన్ని స్టార్ ఫ్లవర్స్ గింజలు తీసుకోండి, నీళ్ళకి వేసి బాయిల్ చేయండి, వడపోసుకోండి, కషాయంలాగా అవుతుంది. దీన్ని ఆ నీళ్ళని టీ లాగా తాగండి, అంతేగాని పాలు కలపమని కాదు. ఇది కడుపు ఉబ్బరింపు, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది, అజీర్ణం లాంటి సమస్యలను చక్కదిద్దుతుంది. అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి మెయిన్గా చాలామందిని ఇబ్బంది పెట్టేది శ్వాసకోశ సమస్యలు. ఇలాంటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. మెయిన్గా స్టీమ్ ఇన్హలేషన్ చేయాలి, ఆవిరి పీల్చాలి. ఒక వేడి నీళ్ళ పాట్ తీసుకోండి, దీనికి కొన్ని స్టార్ ఫ్లవర్స్ని వేయండి. ఇప్పుడు బాగా కలియదెప్పండి. ఇప్పుడు దాన్ని ఆవిరి వస్తూ ఉంటుంది, దాన్ని పీల్చండి. ఫ్లూ, జలుబు ఇలాంటి వాటిలో ఇది అమితమైనటువంటి ప్రయోజనానికి చూపిస్తుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది గొంతు నొప్పి, ఫారింజైటిస్, లారింజైటిస్ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ స్టార్ ఫ్లవర్తో ఒక కషాయాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి. చిన్న అల్లం ముక్క, అలాగే ఒక టీ స్పూన్ తేనెతో పాటుగా ఈ స్టార్ ఫ్లవర్ తాలూకు ఆ గింజలు వీటిని వేడి నీళ్ళకి వేసి కొంచెంసేపు అలా ఉంచండి. ఇన్ఫ్యూజన్ తయారు చేయండి. దీంతో గళకరించాలి. అంటే గొంతు నొప్పిని తగ్గించడానికి దీన్ని గళకరిస్తూ దాన్నే తాగేయాలి లోపలికి. దీంతో రిలీఫ్ ఉంటుంది. ఇక ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది నిద్రారాహిత్యం, ఇన్సామ్నియా. నిద్రలేమిలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక మంచి హెర్బల్ స్లీప్ ఎయిడ్గా ఉపయోగపడుతుంది. మంచి నిద్రను కలగజేస్తుంది, విశ్రాంతిని కూడా కలగజేస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు ఒక కప్పు స్టార్ ఫ్లవర్ టీని తాగేయండి. ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే జటామాంసి వేర్ల పొడి ఒక పావు టీ స్పూన్, అలాగే అశ్వగంధ వేర్ల చూర్ణం ఒక అర టీ స్పూన్ కూడా కలిపి తీసుకోవచ్చు. ఇంకొకటి, చాలామంది ఎవరిలో చూసినా ఈ మధ్య ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంది. ఇలాంటప్పుడు ఈ రోగనిరోధక శక్తి తగ్గిన దాన్ని తిరిగి పెంచుకోవటానికి స్టార్ ఫ్లవర్ మీకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే టానిక్గా మీరు దీన్ని తయారు చేసుకోవాలి. ఒక శక్తివంతమైన టానిక్. దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే తులసి, దాల్చిన చెక్క ఇలాంటి రోగనిరోధక శక్తిని పెంచేటువంటి మూలికలతో పాటుగా ఈ స్టార్ ఫ్లవర్ని కూడా కలపాలి. అంటే వేడి నీళ్ళకి కలిపేసేసి దీన్ని బాయిల్ చేసి, సింపుల్గా వేడి నీళ్ళు తీసుకోవాలి, బాయిల్ చేసి తాగొచ్చు. లేదు
హాట్ ఇన్ఫ్యూజన్ అంటే వేడి నీళ్ళు తీసుకొని వీటన్నిటిని వాటిలో వేయాలి. నిటారుగా ఉంచి కొద్దిసేపు ఇన్ఫ్యూజన్ దిగిన తర్వాత వడగట్టి దాన్ని సిప్స్ లాగా తాగాలి. ఇంకోటి మహిళలకి ఉపయోగకరం. చాలామంది వైష్ణొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ స్టార్ ఫ్లవర్ ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క, అల్లంతో పాటుగా ఈ స్టార్ ఫ్లవర్ తాలూకు ఆ గింజల్ని లేకపోతే మొత్తం స్టార్ ఫ్లవర్ని వేయాలి. వేసి ఆ ఇన్ఫ్యూజన్ లాగా తయారవుతుంది కదా, దీన్ని తీసుకుంటూ ఉంటే ఆ ఋతు సంబంధ సమస్యలు తగ్గుతాయి, వైష్ణొప్పి తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైనది, ఎంతోమందిని సోషల్ ఐసోలేషన్కి కారణమయ్యేది ఏమిటంటే నోటిపూత, అలాగే నోటి దుర్వాసన. ఇలాంటప్పుడు కూడా ఈ స్టార్ ఫ్లవర్ ఉపయోగపడుతుంది. అంటే యాంటీమైక్రోబియల్ మౌత్ వాష్ తయారు చేసుకోవాలి. ఈ స్టార్ ఫ్లవర్ తాలూకు ఆ గింజల్ని నీళ్ళకి వేసి బాయిల్ చేయాలి. ఇప్పుడు దీంతో గార్గిలింగ్ చేయాలి మౌత్ వాష్ లాగా. అంటే కాస్త చల్లారిన తర్వాత వడపోసుకొని నోటిని క్లీన్ చేసుకోవడానికి దీన్ని వాడుకుంటే బ్యాక్టీరియా క్లీన్ అవుతాయి, అలాగే లాలాజలం స్టిమ్యులేట్ అవుతుంది. అంతేనా, ఇంకా మెయిన్గా మన అంగప్రత్యంగాల అన్నింటిలోకి పెద్దది చర్మం కాబట్టి ఈ చర్మ సంబంధ సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక చక్కటి బాత్ దీంతో తయారు చేసుకోవచ్చు. ఓట్ మీల్ లాంటి ఆ సూదింగ్ పదార్థాలతో పాటుగా ఈ స్టార్ ఫ్లవర్ని కూడా నీళ్ళకి కలపాలి. కలిపి దాంతో స్నానం చేయాలి. దీంతో ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలను తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. స్టార్ ఫ్లవర్ కేవలం ఒక ఏదో మసాలా దినుసో సుగంధ పదార్థం కాదు. దీంట్లో బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి. అంటే ఆరోగ్యరీత్యా అలాగే ఆహారపరంగా రెండు విధాలుగా ఇది మీకు ఉపయోగపడుతుంది. దీన్ని చెప్పుకున్నాం కదా, అనాస పువ్వు అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు, స్టార్ ఫ్లవర్ అంటారు, ఇలాగా చక్రఫూల్ అంటారు, రకరకాలుగా అంటారు. దీంట్లో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, మ్యాంగనీస్ ఇలాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు కూడా ఉంటాయి. విటమిన్ B1, B2, B3, B6, E ఇవన్నీ ఈ చక్రఫూల్ తాలూకా గింజల్లో ఉంటాయి. సెలీనియం, జింక్, కాపర్ కూడా మెండుగా ఉంటాయి. ఇది ఎలా ఉపయోగపడుతుంది? మెయిన్గా జీర్ణాశయానికి ఉపయోగపడుతుంది. అంటే ఆకలి బాగుంటే అన్ని రోగాల్ని జయించవచ్చు. అనాస పువ్వుని ఖచ్చితంగా ఈ వంటలలో మీరు వాడుకుంటుంటే రెగ్యులర్ బేసిస్ మీద అంటే జీర్ణక్రియ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కార్బోనేటివ్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కార్బోనేటివ్ లక్షణాలు కలిగిన అనెథాల్ అనేటటువంటి ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఈ పదార్థం జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. పొట్టొబ్బరింపు, అజీర్ణం ఇలాంటి లక్షణాలు తగ్గిస్తుంది. దీన్ని ఈ స్టార్ ఫ్లవర్ని వంటల్లో వాడచ్చు, టీలాగా కూడా తయారు చేసుకొని వాడచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చెప్పుకున్నాం కదా, దీనికి ఉన్న ప్రత్యేకత ఇమ్యూనిటీని పెంచడం. అంటే యాంటాక్సిడెంట్ దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లావనాయిడ్స్, పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరంలో ఫ్రీ రాడికల్స్ని తొలగించడానికి సహాయపడతాయి. అంటే ఇమ్యూనిటీ దీంతో స్ట్రెంథెన్ అవుతుంది. కాబట్టి ఏదన్నా ఒక క్రానిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు దీన్ని ఒక సప్లిమెంట్ లాగా మీరు తీసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి తగ్గి త్వరగా వాటి నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామందిలో ఈ పొల్యూషన్ వీటన్నిటి వల్ల ఈ శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటప్పుడు యాంటీమైక్రోబియల్గా ఇది ఉపయోగపడుతుంది. అంటే మామూలుగా ఇది చైనీస్ మెడిసిన్లో కూడా చాలా పాపులర్ ఇది. అంటే ఎక్స్పెక్టరెంట్ గుణాలన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి దీంట్లో ఆ కంజెషన్ క్లియర్ చేసుకోవడానికి టీలు తాగుతూ ఉంటారు. అలాగే ఈ బయోయాక్టివ్ ప్రిన్సిపల్స్ దీంట్లో ఉంటాయి. శక్తివంతమైనటువంటి యాంటీమైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి ఆహారాల ద్వారా మన శరీరంలోకి చేరేటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మహిళలకి మెయిన్గా ఇది ఉపయోగం. అంటే హార్మోన్ తాలూకు బ్యాలెన్స్కి సహాయపడుతుంది. అందుకే దీన్ని సాంప్రదాయపు ఔషధాల తయారీలో వాడుతూ ఉంటాం. ఇది శరీరంలో ఈస్ట్రోజన్ చర్యని అనుకరించేటువంటి ఫైటో ఈస్ట్రోజన్స్ కలిగి ఉంటుంది. ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి ఒక ఆసక్తికరమైన పదార్థాలు. అంటే ఇది ఈస్ట్రోజన్ మాడ్యులేటర్స్. ఈస్ట్రోజన్ తగ్గితే పెంచుతాయి, పెరిగితే తగ్గిస్తాయి, మాడ్యులేట్ చేస్తాయి. అది ఈ స్టార్ ఫ్లవర్లో, ఈ చక్రఫూల్లో ఉంటుంది. అంటే నెలసరి సరిగ్గా రాకపోయినా, నెలసరిలో ఇబ్బందులు ఉన్నా కానీ దీన్ని ఆహార వైద్యంగా వాడుకోవచ్చు. అన్నిటికీ మించి విద్యార్థులకి ఈ బ్రెయిన్ పవర్ పెంచడానికి సహాయపడుతుంది. అంటే వయసు పెరిగే కొద్దీ కూడా డీజనరేషన్ ఉంటూ ఉంటుంది. విద్యార్థుల్లోనే మెమరీకి పెంచడానికి, డీజనరేషన్ తగ్గించడానికి వృద్ధుల్లో ఇది ఉపయోగపడుతుంది. అంటే బ్రెయిన్ బూస్టర్గా పనిచేస్తుంది. ఆ మెదడులో ఉండేటటువంటి ఆ చురుకైన ప్రాంతాలకి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఫోకస్కి, కాన్సన్ట్రేషన్కి దీన్ని వాడుకోవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ప్రధానంగా ఆందోళన, డిప్రెషన్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. యాంటీ డిప్రెసెంట్ ఎలా పనిచేస్తుందో ఇది అలా పనిచేస్తుందని తేలింది. ఎందుకంటే దీంట్లో విటమిన్ B అనేది ఆ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది దీంతో. అన్నిటికీ మించి ఇది
పేగుల కదలికను ఇంప్రూవ్ చేయడం ద్వారా జీర్ణక్రియకి మేలు చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేక నూనెలు ఆ జీర్ణ సంబంధ సమస్యలను చక్కదిద్దుతాయి. మెయిన్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి యాసిడ్ రిఫ్లెక్స్, అల్సర్స్ ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. అలాగే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. అలాగే అతి ముఖ్యంగా జలుబు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఈ ఫ్లూ, గొంతు నొప్పి ఇలాంటి వాటికి ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్కి కారణమైనటువంటి బ్యాక్టీరియాని ఇది అంతం చేస్తుంది. అంటే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇది. అలాగే ఇంకా ఆసక్తికరంగా ఇది ఏంటంటే మెయిన్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ని నార్మల్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఈ చక్రఫూల్ అనే దాన్ని టీ తీసుకుంటే ఆ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అందుకని దీన్ని ఒక ఎడ్జువెంట్ లాగా మీరు ఏ మందు వాడుతున్నప్పటికీ కూడా దీన్ని వాడుకుంటే డెఫినెట్గా ఆ మందుల డోస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక యాంటాక్సిడెంట్ పవర్ హౌస్, స్టోర్ హౌస్ అని దీన్ని చెప్పొచ్చు. దీంట్లో ఉండే ఫ్లావనాయిడ్స్ ఆ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి. ఈ ఫ్లావనాయిడ్స్ మెయిన్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తాలూకు స్థాయిని పెంచుతుంది చక్రఫూల్ అనేది. కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. ఇంకా మెయిన్గా పిలిస్తే పలికే సమస్య ఏంటంటే తలనొప్పిని తగ్గిస్తుంది. అంటే ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. మైగ్రేన్తో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అది ఆ మజిల్ స్పాజమ్ని రిలీజ్ చేసి సూదింగ్గా ఉంటుంది. అలాగే అతి ముఖ్యంగా యంగ్ మదర్స్కి ఉన్న మెయిన్ ప్రాబ్లము తల్లిపాలు తగ్గటం. అలాంటప్పుడు పాలిచ్చే తల్లులకి ఇది మంచిది. అసౌకర్యానికి గురవుతూ ఉంటారు పాలిచ్చే టైంలో. కొంతమందికి బ్రెస్ట్ కంజెషన్ ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు దాని నుంచి రిలీఫ్ పొందడానికి చక్రఫూల్ సహాయపడుతుంది. ఆ రొమ్ము కణజాలంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. మాస్టైటిస్ లాంటి వాటికి మంచి ఆహార వైద్యం కింద ఉపయోగపడుతుంది. ఇక దీని గురించి కొంచెం ప్రాథమిక సమాచారం మీరు తెలుసుకోవాలి. మెయిన్గా ఈ చెట్టు వివరాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్టార్ ఫ్లవర్ని శాస్త్రీయంగా ఇలిసియం వేరం అనే పేరుతో పిలుస్తారు. ఇది ఆ మ్యాగ్నోలియా ఫ్యామిలీకి సంబంధించినటువంటి చెట్టు. మొదట్లో చైనా అక్కడ ఎక్కువ ఉండేది. భారతదేశంలో కూడా దీన్ని విరివిగా లభిస్తూనే ఉంది. జపాన్ ప్రాంతంలో, ఫిలిప్పీన్స్లో కూడా ఈ చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ చెట్టుని కనుక మీరు అబ్జర్వ్ చేయాలనుకుంటే పూర్తి స్థాయి మెచ్యూర్ ట్రీ 26 అడుగుల ఎత్తు వరకు చేరుకుంటుంది. అలాగే 8 నుంచి 12 కోణాలు ఆ నక్షత్రాకారాన్ని పోలి ఉండేటువంటి పండ్లు ఉంటాయి. వాటినే మనం యాక్చువల్గా ఈ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్ అంటూ ఉంటాం. ఇది ఒక ఫ్రూట్ అనమాట. ఈ స్టార్ ఫ్లవర్ చెట్టు తాలూకు పండు నక్షత్రాకారంలో ఉంటుంది. 5 నుంచి 10 కోణాలు ఉంటుంది. సీడ్ పాడ్స్ని కలిగి ఉంటుంది. ఇది చూడటానికి లైకోరిస్ అంటే అతి మధురం ఉంటుంది కదా, ఎస్టి మధు, దాన్ని గుర్తుకు తెచ్చేటటువంటి వాసన తోటి ఉంటుంది. ఇది పూర్తిగా మనం తీసిన తర్వాత, హార్వెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా పండగ ముందే తీస్తారు. ఎర్రటి గోధుమ పౌడర్ లాగా మారుతుంది దీన్ని నూరితే. స్టార్ ఫ్లవర్ చెట్టు అనేది ఇది త్రూఅవుట్ ద ఇయర్ మనకు ఉంటూనే ఉంటుంది. అలాగే దీని ఆకులు ల్యాన్సలేట్ ఆకులు కలిగి ఉంటుంది. పువ్వులేమో పసుపు పువ్వులు, ఎరుపు పువ్వులు, తెలుపు పువ్వులు ఇలాంటి వేరియేషన్స్తో కనిపిస్తుంది. ప్రధానంగా దీన్ని గింజల ద్వారా దీన్ని వ్యాప్తి చెందిస్తూ ఉంటారు. ఇది జపాన్, చైనా, ఇండియాలలో మనకి లభిస్తూ ఉంటున్నాయి. ఇవి ఆయుర్వేద మూలికల షాప్లో కూడా దొరుకుతుంది. అయితే దీనికి సంబంధించి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ స్టార్ ఫ్లవర్ని చెప్పుకున్నాం కదా, అతి మధురం తాలూకు రుచితోటి ఉంటుంది. ఇది ఇప్పటిది కాదండి. 1500 BCకి ముందే ఈజిప్షియన్లు వీటిని వాడారనడానికి ఆధారాలు ఉన్నాయి. అలాగే జపాన్లో కూడా ఇది వాడినట్టుగా ఆధారాలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా ఇది వాడినట్టుగా చరిత్రకారులు చెప్తారు. అయితే దీన్ని ప్రధానంగా సిరప్స్ తయారీకి, దగ్గు మందులకి, వీటిలాంటి వాటికి, పర్ఫ్యూమ్స్కి కూడా వాడుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఆహారపరమైన ఉపయోగాలు బోల్డ్ ఉన్నాయి. అంటే ఈ స్టార్ ఫ్లవర్ని వంటకాల తాలూకు రుచిని పెంచడానికి వాడచ్చు. ముఖ్యంగా చైనీస్ డిషెస్లో దీన్ని వాడుతూ ఉంటారు. అలాగే మాంసాహారాన్ని తేలిగ్గా ఉడకటం కోసం కూడా దీన్ని యాడ్ చేస్తూ ఉంటారు. అందుకనే చైనీస్ వంటకాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంతో పండు జాములు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే దీన్ని నిల్వ పద్ధతులు, తయారీ కూడా మీరు తెలుసుకోవాలి. మామూలుగా ఈ స్టార్ ఫ్లవర్ని నేరుగా వంటల్లో వాడేయచ్చు, లేకపోతే పొడి చేసి కూడా వాడుకోవచ్చు, జల్లుకోవచ్చు. దీని ఘాటుతనం, శక్తివంతమైన రుచి కారణంగా దీన్ని చాలా తక్కువ మోతాదులో వాడుకుంటూ ఉండాలి. అలాగే గాలి చొరబడని డబ్బాలో సరిగ్గా నిల్వ ఉంచితే ఇది 1 సంవత్సరం వరకు నాణ్యతని కోల్పోకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ స్టార్ ఫ్లవర్ తాలూకు ప్రత్యేకతలు, ఉపయోగాలు. కాబట్టి దీన్ని ఒక ఆహార వైద్యంగా, అంటే పరిమిత మొత్తాలలో వాడితే దీనివల్ల అనేక లాభాలు మీకు కలుగుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి.
అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.